అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని క్షేత్రస్థాయిలో చూసుకున్నట్టయితే విద్యార్థులు నిరసనలు అయితే ఆగట్లేదు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అసలు ఏంటి ఈరోజు ఉదయం నుంచి కూడా వారంతా ఆందోళన చేస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీ గేటు ముందే బైఠాయించి ఉదయం నుంచి కూడా ఇక్కడే ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి వారి సమస్యలు, ఎందుకు ఆందోళన చేస్తున్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఏంటమ్మా అసలు ఏం సమస్య, ఎందుకు ధర్నా చేస్తున్నారు? మాకు హాస్టల్లో ఫుడ్ సరిగా లేదు సార్. మేము ఇన్ రిటర్న్ క్వశ్చన్ చేస్తే వారు కేర్లెస్గా ఆన్సర్స్ ఇస్తున్నారు. సో ఇది ఫస్ట్ టైం అయితే మేము ఏదో వాళ్ళు సార్ వాళ్ళు చెప్పంగానే వెళ్ళిపోయే వాళ్ళం, కానీ ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం మళ్ళీ రిపీట్ అవుతుంది. మేము అడిగినప్పుడల్లా 2-3 డేస్ మంచిగా ఉంటుంది, మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నారు. సో మేము ఇట్లయితే కాదు అని ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటే మేము ఇన్ రిటర్న్ మా రైట్స్ కోసం మేము పోరాడుతుంటే వాళ్ళు ఇన్ రిటర్న్ మా మీదనే ఎట్లా అంటే దౌర్జన్యం చేసినట్టు మాట్లాడుతున్నారు. మేము ప్రశ్నిస్తుంటే వాళ్ళు మా గొంతు నొక్కేస్తున్నారు. ఒక్క ప్రాబ్లం ఫుడ్ అనే కాదు సార్, ఫుడ్, వాటర్ ప్రాబ్లం ఉంది, సాకెట్స్ అన్నీ ప్రతి ఒక్క ప్రాబ్లం మేము అన్నీ చెప్తున్నాం. వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పుకోమనే గ్రూప్ చేసిరు, మేము గ్రూప్లో పెడుతుంటే ఇన్ రిటర్న్ మేము ఇప్పుడు అడుగుతుంటే మీరు మమ్మల్ని డైరెక్ట్ వచ్చి మాట్లాడాలి, మీరు గ్రూప్లో పెట్టడం ఏంది, మేము మీలాగా 24 గంటలు ఫోన్లో చూస్తామా అనేసి మాట్లాడుతున్నారు. అంటే మేము 24 గంటలు ఫోన్లో చూసేటట్టు అయితే క్లాస్కి వచ్చే వాళ్ళం కాదు, అదొక ప్రాబ్లం. మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నారు, మేము ఇట్లా కాదని బయటికి వచ్చి మేము ప్రశ్నిస్తుంటే అన్నవాళ్ళు మాకు తోడుగా నిలిస్తే మీరు మాతో ఉంటారా వాళ్ళతో ఉంటారా, పొండి వాళ్ళతో అంటే వీళ్ళతో మేము ఎట్లా పోతాం సార్, లేడీస్ మీ గర్ల్స్ మీ అట్లా మాట్లాడుతున్నారు. నేను ఏంది ఇది కర్రీ ఇట్లా అయిందని మార్నింగ్ వెళ్ళి నేను క్వశ్చన్ చేస్తే ఇది తక్కువైంది అది తక్కువైంది, తింటే తినని లేకపోతే లేదు అన్నట్టు క్వశ్చన్ మాట్లాడుతున్నారు మమ్మల్ని. ఇట్లా మాట్లాడుతుంటే మేము ఎట్లని ఇది చేసుకోవాలి. ఇన్ని రోజులు అంటే మేడం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్తో ప్రతి దాంతో మేము మళ్ళీ లోపలనే మాట్లాడినాం, సాల్వ్ చేసినాం. కానీ వీళ్ళు మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తుంటే మేము ఇంకా లోపలనే దాచుకోవాలనేసి అస్సలు లేదు. మా ప్రాబ్లం ఏందో మేము ఇట్లా ఈ రకంగా తెలియజేస్తే తప్ప వీళ్ళు యాక్షన్ తీసుకునేటట్టు లేరు అనేసి ఇప్పుడు మాకు వీసీ సార్ అన్న, ప్రిన్సిపల్ సార్ అన్న, వేరే ఏ సార్ వచ్చి మాకు చెప్తే మేము ఓకే ఒప్పుకుంటాం, లేకపోతే మేము ఇక్కడ నుంచి లేచే ప్రసక్తే లేదు సార్. ఫుడ్లో ప్రాబ్లం అంటే ఏంటి ప్రాబ్లం? మెనూ ఉండదా? మెనూ ప్రకారం ఇక్కడ భోజనం ఉండదా? మెనూ ప్రకారమే ఉంది సార్, ఫుడ్ మెనూ ప్రకారమే ఉంది, కానీ దాని క్వాలిటీ ఎట్లుంది, క్వాలిటీ అస్సలు లేదు. ఆ చపాతీ అయితే మొత్తం పిండి ప్రతి వీక్ మేము చూస్తున్నాము, అదే అడ్జస్ట్ చేసుకొని మధ్యలో తింటున్నాం, చుట్టుముట్టు బాడేసి అట్లా తింటున్నాము. అట్లా తిని కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ రిపీట్ అయితే మేము ఎన్ని రోజులని మేము అడ్జస్ట్ చేసుకుంటాం. మేము అమౌంట్ కడతలేమా, ఏం కడతలేమని మా అమౌంట్ మాకు పెట్టడానికే వాళ్ళు అంత ఆలోచిస్తున్నారు. ఆ కర్రీ కూడా వాటర్ నేను పొద్దున అడిగితే అంతా తీసుకుంటే వాటర్ మిగిలింది అంటే అంత గలీజ్గా వండుతున్నారు వాళ్ళు. అట్లా వండి మళ్ళీ వాళ్ళే ఇన్ రిటర్న్ మమ్మల్ని దబాయించినట్టు మాట్లాడుతున్నారు. అంటే నూతనంగా వీసీ వచ్చారు ఇక్కడికి, సో ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఆ సమస్యని? ఆయన దృష్టికి అంటే ఇప్పుడు తీసుకెళ్దామని చూసిన ఆల్రెడీ ఒకసారి మాట్లాడినారు, 2 months బ్యాకే మాట్లాడినారు, ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటా అన్నారు. కానీ సేమ్ మళ్ళీ రిపీట్ అయ్యింది. ఎన్నిసార్లు ఇట్లా రిపీట్ చేస్తారు? అంటే గతం నుంచి కూడా ఇదే సమస్యనా, లేకపోతే ఈ మధ్య కాలంలోనే ఈ సమస్య? సేమ్ ప్రాబ్లం, గతం నుంచి కూడా సేమ్ ప్రాబ్లం సార్. మళ్ళీ మేము దృష్టికి తీసుకెళ్తున్నాము, వాళ్ళు సరే నెక్స్ట్ టైం నుంచి కాదు అంటున్నారు, మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పిన 4-5 days మంచిగా చేస్తున్నారు, మళ్ళీ తర్వాత సేమ్ అదే తింటే తినని లేదంటే లేదు అన్నట్టు పెడుతున్నారు. మాతో ఉన్న దానితో మేము వండుతున్నాం. మార్నింగ్ 9 నుండి ఇక్కడే లోపల రెస్పాండ్ అవుతలే అని మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చున్నాం. 9 నుండి కూర్చుంటే వచ్చే వాళ్ళు అయితే ఈ పార్టీకి వచ్చేవాళ్ళు ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్న, బెంగళూరులో ఉన్న, ఇంతమందిని కన్విన్స్ చేయడానికి చూస్తున్నారు, కానీ వాళ్ళని కన్విన్స్ చేయడానికి చూస్తలేరు ఎవ్వరు. ప్రతి ఒక్కరు వస్తున్నారు మాకే నచ్చ చెప్తున్నారు. అదే చెప్పుడు ఏదో వాళ్ళకి చెప్పి మా పిల్లలు అంటున్నారు ఇప్పుడు ఫోన్లలో. వాళ్ళ పిల్లలు సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు రాకుండా రేపు వస్తాం మీరు అట్లే ఉండండి అని కేర్లెస్గా ఉంటారా? నేను ఇప్పుడు అదే క్వశ్చన్ చేస్తున్నా. మా పిల్లలు అన్నప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. పొద్దున్న 9 నుంచి మార్నింగ్ తినలేదు, ఇప్పుడు తినలేదు, లంచ్ టైం అయిపోయింది, తినకుండా కూర్చున్నారు. పోయి వాళ్ళకు ఒక మాట చెప్తే వెళ్ళి తింటారు కదా హ్యాపీగా అని కూడా లేదు. మార్నింగ్ 9 నుండి ఎక్కడున్నా ఈ పార్టీకి వచ్చేవాళ్ళు ఇంతవరకు లేరు. అంత కేర్లెస్గా చూస్తున్నారు మమ్మల్ని. మాటలలో మాత్రం తీయగా మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి, దాదాపుగా 100 కోట్ల రూపాయలు పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి కోసం మంజూరు చేశామంటూ ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి, కానీ క్షేత్రస్థాయిలో చూసుకున్నట్టయితే ఇంకా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఏం జరుగుతుంది అసలు పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్లు వచ్చినాయన్న సంతోషం అందరికీ విద్యార్థుల లోపల ఉంది. అని
అధికారుల లోపల మాత్రము ఎక్కడ స్కాములు చేయాలి, ఎక్కడ మిగులుతాయి అన్న ఆలోచనతో అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఈ గతంలో ఈ గర్ల్స్ హాస్టల్ విషయంలో ఫుడ్ బాగలేదని ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా గతంలో ఉన్న వీసీ కూడా ఇట్లే నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడనే ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసినప్పుడు కొద్ది వరకు మారింది హాస్టల్లో భోజనం. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం చూస్తే ఆలుగడ్డ కర్రీ ఉంటే కొంచెం గ్రేవీ ఉంటుంది, కానీ ఏ గ్రేవీ లేకుండా కానీ నీళ్ళ లెక్క కూడా కనిపిస్తలేదు. అది అంటే సేమ్ నీళ్ళ లెక్కనే ఉంది. ఒక నీళ్ళ చారు పెట్టి చపాతీలు తినాలంటే ఎక్కడి నుంచి తింటారు విద్యార్థులు? ఇది ఒకసారి ఈ పాలమూరు యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న చాలా మంది వార్డెన్లు ఉంటారు, డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫ్యాకల్టీ వార్డెన్లు ఉన్నారు. ఆ వార్డెన్లు కనీసం మార్నింగ్ వచ్చి టిఫిన్ చేసిపోదాం, ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్ చేసిపోదాం, సాయంత్రం వచ్చి డిన్నర్ తినిపోదాం అన్న ఆలోచన సోయి కూడా లేదు వాళ్ళకు. ఇంటికాడ వాళ్ళ పిల్లలు ఇట్లే ఫుడ్ తింటున్నారా? వారు ఒకసారి ఆలోచన చేసి ప్రతిరోజు టిఫిన్ చేయడానికి కానీ మధ్యాహ్న భోజనం చేయడానికి కానీ విద్యార్థులతో పాటు తినాలి. ఈరోజు ఏబీపీ ఈరోజు ధర్నా చేస్తుందంటే విద్యార్థులకు న్యాయం జరగాలని ధర్నా చేస్తూ ఉంది. ఆ ఫ్యాకల్టీ వాళ్ళు తింటారన్న ఈ ఫుడ్ బాగుంటుందేమో అన్న ఆలోచనతో మేము ఈరోజు పెద్ద ఎత్తున రోడ్ ఎక్కినాం. ఈ రోడ్డు మీద కూర్చొని దాదాపు 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూర్చుంటే ఇప్పటివరకు కూడా ఏ అధికారులు స్పందిస్తలేరు. ఈరోజు సెలవు దినం అని అధికారులు వీసీకి ఫోన్ చేసినా, రిజిస్టర్కి ఫోన్ చేసినా సెలవు దినం అని చెప్తున్నారు. కానీ ఈ సెలవు దినం రోజు మళ్ళీ ఫుడ్ ఇలాగే ఉండాలన్నా, మళ్ళీ ఫుడ్ బంద్ చేసుకొని పెట్టుకుందాం. ఒకసారి ఈ వీసీ ఒకసారి ఆలోచించాలి, సోయి తెచ్చుకొని విద్యార్థుల గురించి అని మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 9 గంటల నుంచి ఇక్కడనే కూర్చున్నామంటారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో కూడా ఏం తినలేదా? ఉదయం కూడా ఏ టిఫిన్ చేయకుండానే వచ్చి కూర్చున్నామన్నా. మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా ఇక్కడనే కూర్చున్నాము. అయినా కూడా ఈ వీసీకి కానీ రిజిస్టర్ కానీ సోయి లేకుండా అక్కడ మేము హైదరాబాద్లో ఉన్నాం, ఇక్కడ ఉన్నాం అని చెప్తున్నారు. ఎక్కడ ఉన్నా 9 గంటల నుంచి మేము కూర్చున్నామని తెలిసినప్పుడే ఇక్కడికి రావాలనుకుంటే ఇప్పటివరకు వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లాన్ని మొత్తం ముందలేస్తే మా బతుకులు బట్టబయలైతే అన్న ఆలోచనతో ఇప్పటివరకు బయటకు వస్తలేరు వాళ్ళు. ఎందుకు వంట కార్మికుల్ని కానీ ఆ ఏజెన్సీ మీద కానీ చర్యలు తీసుకోవడానికి ఎందుకు వీసీ వెనకడుగు ఇస్తున్నాడు? వీసీ వంట కార్మికుల విషయంలో మళ్ళీ ఎందుకు ఆలోచిస్తారో మాకైతే తెలియదు. మేము చాలా సందర్భాల్లో వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళని ఫుడ్ వచ్చి చెక్ చేసుకోండి అన్నాం. వాళ్ళు వచ్చే ముందు ఆ వంట కార్మికులకు చెప్పిన ఆ రోజు బాగుంటుంది, కానీ తర్వాత రోజు నుంచి మళ్ళీ యథావిధంగా ఎట్లుందో అట్లా ముందు పరిస్థితి ఎట్లుందో అట్లే మారుతుంది. మీరు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది? వీసీ దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కావట్లేదు అంటున్నారు. మరి ఏం చేయాలనుకుంటున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఏంటి? దాదాపు వీసీ గారు పాలమూరు యూనివర్సిటీకి వచ్చి 3-4 మంత్స్ అవుతుంది. వచ్చిన తర్వాత కూడా వీసీ గారి దృష్టికి కానీ రిజిస్టర్ కూడా కొత్తగా రావడం జరిగింది యూనివర్సిటీకి. ఇద్దరు కొత్తగా వచ్చిన తర్వాత ఇద్దరికి కూడా ఎన్నో రకాలైనటువంటి వినతి పత్రాలు ఇచ్చినాం. ఆ వినతి పత్రాలు అనేటువంటి వాళ్ళు అక్కడనే తీసుకొని అక్కడ ఆ ఏసీలో చెప్తే వాళ్ళకి అర్థమవుతలేదా, విద్యార్థుల యొక్క సమస్య ఏందనేది అర్థమవుతలేదేమో అని చెప్పి ఈరోజు మేము ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. కనీసం రోడ్డు మీద కన్నా వస్తే స్పందిస్తారేమో అని అనుకుంటేనంటే దాదాపు ఉదయం 9 గంటల నుంచి కనీసం టిఫిన్లు చేయకుండా కూడా విద్యార్థులు అందరూ వచ్చి రోడ్డు మీద కూర్చుంటే కూడా ఇప్పటిదాకా ఇప్పుడు 4 అవుతుంది టైము. 4 గంటల వరకు కూడా అధికారి అనేటువంటి ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇక్కడికి పాలమూరు యూనివర్సిటీకి వచ్చినటువంటి 100 కోట్లు ఎటుపోతున్నాయి అనేటువంటిది కూడా ఎవరికి కూడా తెలియదు. వచ్చినటువంటి 100 కోట్లని యూనివర్సిటీ అభివృద్ధి కోసం వాడుతున్నారా, లేదంటే వాళ్ళు ఏ రకంగా స్కామ్ చేయాలని ఆలోచిస్తున్నారా అనేటువంటిది కూడా విద్యార్థులు అనేటువంటిది వారి యొక్క అవగాహనకే వదిలేస్తున్నాము. కాకపోతే పొద్దుగాల నుంచి కూడా ఇప్పటి వరకు ఒక సమస్య పైన విద్యార్థులు స్టే తీసుకొని ఒక సమస్య పైన పోరాటం చేస్తుంటే ఎన్ని హాలిడేస్ ఉన్నాయి? ఇప్పుడు అధికారులకు హాలిడేస్ ఏ విధంగా అవుతున్నాయో అదేవిధంగా వంట చేసేటటువంటి కార్మికులకు కూడా అది హాలిడే ఇస్తే వాళ్ళు లీవ్లో ఉన్నారని చెప్పి బయట నుంచి ఏదో ఒకటి తెచ్చుకొని తినేటటువంటి అవకాశం అన్న విద్యార్థులకు ఉంటుంది. వీళ్ళకి హాలిడే ఉన్నట్టు అక్కడ పని చేసేటటువంటి కార్మికులకు కూడా హాలిడే ఇస్తే విద్యార్థులు ఏదో ఒకటి తిని ఏదో రకంగా పస్తులు ఉండాల్సి వస్తుంది. అన్నిటికన్నీ అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో కూడా విద్యార్థులు పస్తులు ఉండాల్సినటువంటి అవసరం ఏముంది ఈరోజు పాలమూరు యూనివర్సిటీలో? అయితే మొన్న చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గురుకులాల్లో చూసుకున్నట్టయితే ఫుడ్ పాయిజన్ అయ్యి 49 మంది విద్యార్థులు ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆ గురుకులాలలో విద్యార్థులు ఏ విధంగా అయితే ప్రాణాలు అర్పిస్తే సమస్యలు అనేటువంటివి తగ్గిస్తున్నారో, సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారో, అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీలో కూడా ఎంతమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే కానీ ప్రాణాలు అర్పిస్తే కానీ సమస్య సాల్వ్ అవుతుంది అనేటువంటిది అధికారులు చెప్పాలి. ఇట్లా చేస్తేనంటే లేదంటే విద్యార్థులు ఒకవేళ ప్రాణాలు కోల్పోతే అప్పుడు ఆ రకంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడైనా సమస్య పరిష్కరిస్తారా? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? విద్యార్థులతో యొక్క ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నాలో కూర్చుంటున్నామంటే ఎందుకు స్పందిస్తలేరు? ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్లు కానీ అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్లు కానీ విద్యార్థులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. మేము పొద్దుగాల ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఒక 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ, అమ్మాయిలే.
అమ్మాయిలనే చూసుకుంటే 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి వార్డెన్లు కానీ కేర్టేకర్లు కానీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కేవలం ఇప్పుడు 10 మంది విద్యార్థులు ఉండడానికి కారణం కావడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని మాట్లాడడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నోటిని అనేటువంటిది అక్కడికక్కడ గొంతు నొక్కేసి ఆ సమస్యను అనేటువంటిది బయటికి తీసుకురాకుండా ఆ సమస్యను అక్కడితోనే కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ సమస్యని పరిష్కరించడానికి ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకుపోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా చూసుకున్నట్లయితే పాలమూరు యూనివర్సిటీలో ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి సమస్యలు అనేటువంటివి చాలా ఉన్నాయి. ఆ సమస్యలు అనేటువంటివి ప్రతిదాన్ని కూడా పరిష్కరించాలని చెప్పి మేము ఎన్నోసార్లు కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. ఒకనొక సందర్భంలో రిజిస్టర్ గారిని ఓఎస్డీ గారిని కూర్చోబెట్టుకొని కూడా కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థులను అందరినీ కూడా తీసుకుపోయి కూడా కూర్చోబెట్టి ఆ రోజు వాళ్ళకు ఓఎస్డీ గారికి రిజిస్టర్ గారికి విద్యార్థుల సమక్షంలో వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తే ఆ సమస్య సాల్వ్ కాకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి? వైస్ ఛాన్సలర్కి చెప్పుకోవాలా లేదంటే ఛాన్సలర్కి చెప్పుకోవాలా? చెప్పండి. ఛాన్సలర్కి చెప్పుకోవాలంటే కూడా మేము గవర్నర్ స్థాయి వరకు కూడా వెళ్ళి సమస్యను అనేటువంటి స్పందించడానికి మాకు అవకాశం ఉందంటే మేము ఇక్కడ మా చేతుల్లో లేదు. మీరు ఛాన్సలర్ని కానీ వైస్ ఛాన్సలర్ని కానీ అడగాలంటే కూడా అడుగుతాం. ఛాన్సలర్తోనికి పోయి కూడా సమస్యను తెలుపుతాం. లేదు ఇక్కడనే మేమే చేస్తామంటే ఇన్ని రోజులు గత 2 నెలల నుంచి ఎందుకు సమస్యలు అనేటువంటివి అదే రకంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకోటి యూనివర్సిటీకి అనేటువంటిది న్యాక్ విజిట్ అనేటువంటిది గత కొన్ని రోజులలో న్యాక్ విజిట్ ఉంది. ఒక వారం 10 రోజులలో న్యాక్ విజిట్ ఉంది. న్యాక్ విజిట్ పైన ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ విద్యార్థుల సమస్యల పైన ఎందుకు లేదు అధికారులకు? మేము ఇక్కడ ఉండి ధర్నా చేస్తుంటే అధికారులు ఉండి ఫోన్లలో చెప్తున్నారు న్యాక్ విజిట్ ఉంది, ఇవన్నీ ఇట్లా చేస్తే బాగుండదు, న్యాక్ గ్రేడ్ పడిపోతుంది అంటే గ్రేడ్ పడిపోవడానికి కారణం ఎవరు? మేమా మీరా? చెప్పాలి. దానికి కూడా సమాధానం చెప్పాలి. న్యాక్ విజిట్ పైన ఉన్నటువంటి ఏకాగ్రత విద్యార్థుల సమస్యల పైన ఎందుకు లేదనేటువంటిది ఒకసారి అధికారులు కూడా ఆలోచించాలి. ఇట్లా అధికారులందరూ కూడా ఇట్లా చిటికెలేసి చెప్తారు విద్యార్థులని. ఎందుకు ఇట్లా చిటికెలేసి భయపెడితే విద్యార్థులందరూ భయపడాలన్నా? వీటికి అన్నింటికి కూడా అధికారులందరూ సమస్యలు వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తున్నాం పూర్తిగా పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నాయి. కానీ ఎక్కడ సమస్యలు అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నాయి. హాస్టల్లో విద్యార్థులకు అందించేటటువంటి భోజనంలో ఎలాంటి నాణ్యత లేదు. ఆ కారణంగానే ఉదయం 9 గంటల నుంచి కూడా ఇక్కడే బైఠాయించాము. ఇక్కడ బైఠాయించి 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు కావస్తుంది. ఇప్పటిదాకా కూడా ఇక్కడే ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు. విద్యార్థులకు అందించేటటువంటి ఆహారం పట్ల నాణ్యత లేదు, ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవట్లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.